Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 28th November. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అనమాట. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చింది, ఈరోజు మార్కెట్ అనాలిసిస్ కూడా మనం చేసుకొని సో రేపటి మార్కెట్ కొంచెం ముందు తర్వాత మాట్లాడుకుందాం అనమాట. ఒక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చేటైతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే ఇంకా సో లిక్విడ్ అంటే ఎలా పనిచేస్తుంది, లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, సో డీటెయిల్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లైక్ మీకు ప్రైజేషన్ కాన్సెప్ట్స్ మీద లైక్ అడ్వాన్స్ కాన్సెప్ట్ మాట ఇది. సో తెలుగులో మీకు అరుదుగా దొరకడం ఇది లైక్ చాలా తక్కువ ప్రైస్లో మీకు అరుదుగా ఎక్కడ దొరకని టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పంపిస్తాను, దాన్ని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఈరోజు అనాలిసిస్ చూసుకుందాం. నేను మీకు చెప్పాను కదా లైక్ మన వీడియో చూడకపోతే ఈరోజు ఈ పాయింట్ మీకు అర్థం కాదన్నమాట. సో ఏం లేదు, లైక్ అయితే ఒకటి లైక్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయిపోతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ప్లేస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఏమైంది, ఇది మార్కెట్ అనేది స్లైట్గా అప్ సైడ్ ఓపెన్ అయింది. అప్ సైడ్ ఓపెన్ అయిపోతే మీకు ఏం చెప్పాను, మీకు ఈ పాయింట్ లైక్ నేను వీడియోలో చూడండి క్లియర్గా చెప్పాను, ఇది ఒక లిక్విడిటీ ఏరియా, మార్కెట్ ఈ ఏరియాలో లిక్విడిటీ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇది 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుంచి చెప్పేసి మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కూడా మనం. ఓకే, సో మనకి ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటో అని చూసుకుంటే నిన్న మీకు చెప్పేసాను క్లియర్గా లైక్ ఈ ఎంట్రీ ఎలా ఎంట్రీ అవ్వాలి ఏంటనేది నిన్న వీడియోలో అయితే మొత్తం టోటల్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపిస్తాను చూడండి. లైక్ ఏమైంది, మార్కెట్ ఇప్పుడు స్లైట్గా అప్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది కదా, ఈ ఏరియా లిక్విడిటీ అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది మంచి లిక్విడిటీ ఏరియా అన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్న ఏరియా. సో మార్కెట్ అనేది ఫస్ట్ 2 candlesలో డౌన్ సైడ్ వచ్చింది. లైక్ ఇక్కడ ఓపెన్ అయింది కదా ఎర్లీ మార్నింగ్ మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ లోనికి ఎలా వచ్చిన తర్వాత ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ ఎలాగా తిరిగింది ఏంటని చూసుకుంటే సో రైట్. ఓకే, సో ఇది మాట ఈ లిక్విడిటీ ఏరియా. ఓకే, సో ఏం చేసింది ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అనేది లైక్ ఫ్లాట్గా అప్ సైడ్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఓకే, సో మార్కెట్ ఈ ఫ్లాట్ సైడ్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి పుల్ బ్యాక్ మీకు ఇదే చెప్తుంటాను అనమాట. లైక్ ఏంటంటే ఈ లిక్విడిటీ ఏరియాని క్రాస్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ క్యాండిల్ ఫస్ట్ బ్రేక్ అయింది. ఇది కొంచెం చూడండి. ఓకే, క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది 9:30 క్యాండిల్. ఓకే, 9:30 క్యాండిల్ బ్రేక్ అయింది. సో లైక్ ఫస్ట్ లైక్ ఆ టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోలేపు ఆ 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయేలోపు అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఇది వన్ టైప్ ఆఫ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మీకు ఇక్కడ చెప్తాను. లైక్ ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైన క్లోజ్ అయిపోయింది. రైట్, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఏం చెప్పాను, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలని చెప్పాను. చూడండి, ఇది పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇదిగోండి సింపుల్, లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. ఓకే, మనకి అన్ని విధాలుగా మనకి పాసిబిలిటీస్ కుదిరేసాయి. లైక్ బాగానే ఉన్నది. అయితే నెక్స్ట్ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఎంట్రీ అనుకుంటే లైక్ ఈ వీక్లో స్టాప్ లాస్ ఇచ్చేసి మనం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను కదా, పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఓకే, సో ఈ వీక్ అంతా స్టాప్ లాస్ ఇస్తే ఇది అప్రాక్సిమేట్లీ లైక్ 50-60 points అలా వచ్చిందన్నమాట. లేదు లైక్ ఇంకో ఎంట్రీ కూడా పాసిబిలిటీ ఉన్నది. లైక్ ఏంటంటే ఇప్పుడు లక్కీగా కొన్నిసార్లు ఇలా వస్తుంటుంది అన్నమాట, అంటే వస్తుంది కొన్నిసార్లు రాదు అన్నమాట. పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, మళ్ళీ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కదా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఇక్కడ లైక్ అంటే కొన్ని పాయింట్స్ స్టాప్ లాస్ తగ్గుతుంది, పెద్ద ఏం తేడా కాదు, దీనికి పెద్ద ఏం తేడా కాదు. అక్కడ అది 60 points వస్తే ఇక్కడ ఏమో ఇది 50 points ఎన్నో వస్తుంది, 42 points వచ్చింది అనమాట. ఓకే, సో రైట్, బాగానే ఉన్నది. మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ కూడా ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ వరకు అలా పెట్టుకోవచ్చు. బట్ మార్కెట్ అనేది చాలా స్లోగా మూవ్ అయింది అనమాట. లైక్ అందరూ ఈరోజు ఏంటంటే ఎక్స్పైరీ డే, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే. అయితే ఒకటి ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే ఇక్కడ మంచిగా లైక్ మీకు మనీ మేక్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ ఇన్ ద సెన్స్ పుట్ స్ప్రెడ్స్ ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా మనీ మేక్ చేయొచ్చు. లేదు
ఈ వీక్ది ఆప్షన్ బయింగ్ చేస్తే చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యింది, చాలా మంచిగా బ్రేక్అవుట్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే డీకేకి భయపడుతుంటారు అనమాట. అందుకే నేను ఏం చేస్తున్నట్టంటే ఇలాంటి టైమ్స్లో ఏంటంటే ఇది మంత్లీ ఎక్స్పైరీ కదా, లాస్ట్ డే కదా, నేను ఈ మంత్లీ చేయనమాట. నెక్స్ట్ మంత్లీ ఇది వెళ్ళిపోతాను అనమాట. నెక్స్ట్ మంత్లీకి వెళ్ళి అక్కడ ఏటీఎం కొనుక్కుంటాను. అక్కడ మనకు అంత డీకే ఉండదు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు హోల్డ్ చేయాలంటే ఆప్షన్ అనేది గ్యారంటీ కరిగిపోద్ది. ఈ రోజు అయితే లైక్ ఈ రోజు తీసుకుంటే ఆప్షన్ అనేది గ్యారంటీ కరిగి ఇక్కడికి వెళ్ళాక పెరుగుతుంది. బట్ స్టిల్ అంతసేపు మీరు ఉండాలంటే కొంచెం భయపెడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో లైక్ ఇంతసేపు హోల్డ్ చేసామంటే గ్యారంటీ ఇక్కడ ఈ పొజిషన్లో మీరు భయపడుతుంటారు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ లైక్ నిన్న మీకు చెప్పాను, మీరు చూడకపోతే మీరు మిస్ అయిపోయినట్టే. లైక్ అందుకే ఫాలో అవ్వండి. లైక్ నెక్స్ట్ డే అనాలిసిస్ కూడా మనకి ఏంటంటే ఇలాగే లైక్ బుల్లెట్ పాయింట్స్ చెప్తూ ఉంటాం. మార్కెట్లో ఇలాగే ఈ సినారియోస్ జరుగుతుంది, ఆటోమేటిక్గా మీరు ఆ టైప్ ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇలా ట్రేడ్ చేసామని చెప్పట్లేదు, మీకు ఏదైతే అనాలిసిస్ ఆర్ నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బట్టి కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కాకపోతే నేను సింపుల్గా స్టాప్ లాస్లు కూడా చెప్తూ మీకు వెళ్తున్నాను అనమాట. లైక్ ఏంటంటే సపోర్ట్ బ్రేక్అవుట్ అవడం, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవడం, ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ కాకుండా, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కాకుండా ఒక మెథడాలజికల్ ట్రేడింగ్ అన్నమాట ఇది. ఓకే, సో ఒక మెథడ్ అంటే ఒక్క కన్ఫర్మేషన్ తెల్లట్లేదు. మనకు 15 minutes టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం, లిక్విడిటీ కన్ఫర్మేషన్ చేస్తున్నాం, క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది చూడండి 6 to 7 కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో ఆ విధంగా మళ్ళీ ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్, టార్గెట్ ఎక్కడి వరకు ఉండొచ్చు. అయితే ఒకటి ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఈ వరకు ఎక్కడి వరకు ఉంటుంది అనుకున్నాను. లైక్ వెళ్ళలేదు మార్కెట్ అనేది, చాలాసేపు కన్సాల్ట్ అయిపోయింది. సో నేను కూడా ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇది చాలాసేపు ఉన్నాను. బట్ స్టిల్ ఏంటంటే కొంత లైక్ ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేసాను. ఇంకా ఈ కన్సల్టేషన్ ఇంకా టైం అయిపోతుంది కూడా, ఇంకా వెళ్ళట్లేదని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఓకే రైట్, బాగానే ఉన్నది. ఈ ఎంట్రీ అయితే మరి నేను మీకు చెప్పాను, మరి ఎంతమంది మీరు క్యాప్చర్ చేశారో లేదో నాకు తెలియదు మరి. ఓకే సైన్ రైట్. మనకి అయితే యాక్చువల్ చెప్పాలంటే నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, ఓకే అంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఇది ఇలా బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని టెస్ట్ చేసి మళ్ళీ ఇది అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు మాట. లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయితే ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చు అనుకున్నాను. కాకపోతే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. వచ్చింది అంటే మార్కెట్ కూడా అలాగే వచ్చింది, లైక్ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వచ్చింది, ఒక ఛానల్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. బట్ టైం అయిపోయింది అన్నమాట. సో ఓకే, ఆ విధంగా ఏంటంటే లైక్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, తప్పలేదు. బట్ స్టిల్ ఈ 200 పాయింట్స్ లైక్ ఇది చూసుకుంటే ఇక్కడ ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. చాలా మంచిగా క్యాప్చర్ చేసింది అనమాట. ఓకే ఫైన్, రాట్ బాగానే ఉంది. ఓకే, ఈరోజు చూసుకుంటే ఎంట్రీ అలా ఉందన్నమాట. సో మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూస్తే నేను కొంచెం డిఫరెంట్గా థింక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రాంగ్ అవ్వచ్చు. ఓకే, సో ప్రతిసారి మనం రైట్ అవ్వాలని రూల్ లేదు, బట్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఆ డిఫరెన్స్ థింక్ చేద్దాం ఏంటి అనుకుంటే, నేను డౌన్ సైడ్ చూద్దాం అనుకుంటున్నాను. లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను టార్గెట్ ఇది ఈరోజు వచ్చేస్తుందేమో అనుకున్నాను, బట్ వెళ్ళట్లేదు, మార్కెట్ అనేది పైకి వెళ్ళట్లేదు. సో నాకు కొద్దిగా సస్పీషియస్గా ఉన్నది. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో ఉంది కదా, ఓకే రైట్ బాగానే ఉన్నది. అయితే మీకు మన వీక్లీ అనాలిసిస్లో చెప్పాను కదా, లైక్ మార్కెట్ అనేది ఈ కిందన ఈ ఏరియా దగ్గర నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తున్నప్పటి నుంచి మీకు ఇక్కడ బుల్లిష్ సైడ్ వెళ్తుంది చెప్పాను. అలాగే బుల్లిష్ సైడ్ వెళ్ళి 3-4-5 డేస్లో మొత్తం టార్గెట్ లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది వస్తుంది మనకని చెప్పాను మీకు ఆ రోజు. లైక్ ఎప్పుడో 5 to 6 days బ్యాక్ నుంచి మీకు ఇలా ఇక్కడ మార్కెట్ ఇలా ఫాల్ అయిన తర్వాత ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ గురించి అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. అయితే ఇంకేం చెప్పానంటే ఫస్ట్ ఈ హైని సరిగ్గా బ్రేక్అవుట్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు ఏదుందా పుల్ బ్యాక్. ఓకే, సో ఈ హైని సరిగ్గా బ్రేక్అవుట్ చేయాలన్నమాట. మార్కెట్ అనేది లైక్ ఈ హైని సరిగ్గా బ్రేక్అవుట్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ బ్రేక్ అయినంటే మళ్ళీ లాన్కి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఈ హై బ్రేక్ చేసింది కానీ మళ్ళీ లాన్కి వచ్చేసింది అనమాట. సో కొద్దిగా సస్పీషియస్గా ఉన్నది. అట్ ద సేమ్ టైం లైక్ ఫ్యూచర్స్లో చూస్తుంటే ఫ్యూచర్స్లో కూడా లైక్ డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. అది ఈరోజే టచ్ చేసింది. ఇదిగోండి డే టైం ఫ్రేమ్లో ఈరోజు ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఏరియాలో లిక్విడిటీ అనేది ఉందన్నమాట. ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అనమాట. సో నాకు అనిపిస్తుంది లైక్ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇది లైక్ ఈ హై దాటదేమో అనిపిస్తుంది. ఈ హై దాటదు, ఇంకా లైక్ ఇది డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నాను. ఇది లైక్ నేనేంటంటే లైక్ డిఫరెంట్గా థింక్ చేస్తున్నాను. ఇది ఫెయిల్ అవ్వచ్చు ఈ థింకింగ్ అనేది. బట్ స్టిల్ లైక్ నేను దీని మీద ఉందాం అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీద లైక్ ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ మీద ఉందాం అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, నేను అనుకుంటున్నాను ఇది డౌన్ సైడ్కే వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుందేమో అని చెప్పేసి రేపు అనుకుంటున్నాను.
అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఫ్యూచర్స్లో కూడా అలాగే సినారియో జరిగిందన్నమాట. లైక్ అది కూడా లైక్ లిక్విడిటీ స్వీప్ పైన అప్ సైడ్ డే టైం ఫ్రేమ్ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇండెక్స్లో కూడా డే టైం ఫ్రేమ్లోని ఈ హైని సరిగ్గా బ్రేక్అవుట్ చేయలేదు మార్కెట్ని. సో ఓకే రైట్, ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది కదా, రేపు ఎలా ట్రేడ్ చేద్దాం ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ కానీ ఈ లో బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం ఓకేలా ఫస్ట్ ఎర్లీ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో ఓపెన్ అయిపోతే మాత్రం మనం డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోతే లిక్విడిటీ డౌన్ సైడ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. లైక్ అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఈ లోన్ బ్రేక్ చేశారు. ఈరోజు ఏదైతే మనం లిక్విడిటీ చేసుకున్నాం కదా, ఈ లో బ్రేక్ అయిపోవాలన్నమాట. ఈ లో బ్రేక్అవుట్ అయిపోతే డౌన్ సైడ్ వచ్చేస్తాం అలాగే. ఓకే, డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా లైక్ పిఈ సైడ్కి అంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను రేపు. ఒకేలా అంటే ఇది కొద్దిగా లైక్ పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే చెప్పలేము, కొద్దిగా డిఫరెంట్. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను అక్కడ మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఏదో ప్లాన్ చేసుకుంటాను. బట్ స్టిల్ ఒక అనాలిసిస్ మీకు చెప్పాలి కదా బిఫోర్ డే అని చెప్పేసి ఈ విధంగా చెప్తాను అనమాట. సో డౌన్ సైడ్ ఇలా వస్తుంది. అప్పుడు డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ దొరికినప్పుడు పిఈ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. బట్ స్టిల్ చూడాలి అది అవుతుందా లేదా అనేది ఇంకా తెలీదు. లేదు ఈ హై బ్రేక్ అయిపోయింది అనుకుందాం, ఈ హై బ్రేక్ అయిపోతే మొత్తం సూపర్గా మనకి అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అంటే ఈ హై బ్రేక్ అవ్వాలంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవాలి, లేదా ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇక్కడ బ్రేక్ అయినా సరే, లైక్ అప్ సైడ్ ఇక్కడ లైక్ ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై ఇలా బ్రేక్ అయినా సరే మనం ఇంకా ఫుల్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఎలాగెళ్ళచ్చు లైక్ ఏంటంటే ఒకటి ఇక్కడ నుంచి ఇలాగా ఇది బ్రేక్ అయిపోయినా, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి గ్యాప్ అప్ కంటిన్యూ అవుతుంది, రన్ అవుతూ అప్ సైడ్కి వెళ్తుంటే బుల్లి సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకొని ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఏదో చూసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగ వస్తే మాత్రం ఇప్పుడు ఇది 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ అవుతుంది అన్నమాట. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అవుతుంది. సో మార్కెట్ అనేది ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయాలి, లైక్ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేయాలన్నమాట. ఇండ్యూస్మెంట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయినా మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లి సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా జరగాలి మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లి సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట అలాగే. ఓకే, సో ఆ విధంగా అనుకుంటున్నాను. లేదనుకుంటే మనకి ఇక్కడ ఒక సినారియో ఉన్నదన్నమాట. లైక్ ఇక్కడ ఇది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్. ఒకవేళ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా డౌన్ సైడ్ వస్తే ఇది 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్. కానీ ఇది ఫెయిల్ అయినా అవ్వచ్చు, 50-50 ఛాన్స్. ఇది ఫెయిల్ అయినా అవ్వచ్చు, హిట్ అయినా అవ్వచ్చు. ఓకే, ఐదర్ ఇక్కడ చూసుకోండి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే ఇక్కడ ఒకసారి బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. లేదు ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, ఇలా ఫెయిల్ అయిపోయిన తర్వాత వెంటనే డెసిషన్ మార్చేసుకోకండి. సో ఇక్కడ బ్రేక్ అయినట్టు లైక్ ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే ఇండ్యూస్మెంట్ తీసుకున్నట్టు. సో మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, లేదు ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయిపోయి ఈ హై కూడా బ్రేక్ అయిపోతే ఇంకా లైక్ అప్ సైడ్ 1 minute టైం ఫ్రేమ్ అప్ సైడ్ ట్రేడ్ అవుతుంటారు కదా, ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లైక్ మళ్ళీ అలాంటి ఎంట్రీస్ ఏదైనా వస్తే ప్లాన్ చేసుకుంటూ అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో అది అప్ సైడ్కి సినారియోస్ అలా మాట్లాడుకున్నాం. చెప్పాను కదా, గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో మాత్రం బ్రేక్ చేశారు. ఈ లో బ్రేక్ చేస్తే మాత్రం అప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో కూడా బ్రేక్ చేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే నేను అట్లాగే చెప్పుకున్నట్టే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. అయితే డైరెక్ట్గా ఎంట్రీ అయిపోం. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్కి ఇలా ర్యాలీ అవుతుంటుంది కదా, ఈ ర్యాలీ అవుతున్నప్పుడు ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్న తర్వాత మార్కెట్ ఒకవేళ మళ్ళీ ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతాం, లేదంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీస్ అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద స్ట్రక్చర్లోని ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేస్తాం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే వచ్చినా సరే అది ప్లాన్ చేసుకుంటూ డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. బట్ డౌన్ సైడ్ ఎక్కడ వరకు వెళ్తామంటే ఇక్కడ ఈ ఏరియా వరకు వెళ్దాం అనుకుంటున్నాను. బట్ డౌన్ సైడ్ అనేది నేను కొద్దిగా రిస్కీగా డిఫరెంట్గా థింక్ చేస్తున్నాను. అది అవుతుందా లేదా అనేది పాసిబిలిటీ లేదు, బికాస్ మార్కెట్ అనేది ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడే ఉన్నది. ఓకే, సో డౌన్ సైడ్ టర్న్ అవుతుందా లేదా అనేది రేపే ఇంకా తెలుస్తుంది అనమాట. సో నేను అనుకుంటున్నాను ఆ విధంగా అంటే లైక్ ఈ సరిగ్గా డే టైం ఫ్రేమ్లో బ్రేక్ చేయలేదు అనమాట. అట్ ద సేమ్ టైం లైక్ ఏంటంటే ఫ్యూచర్స్లో కూడా ఇక్కడ ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తుంది. అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ టచ్ చేసి లోన్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా నేను ఏమనుకుంటున్నానంటే అందుకే డౌన్ సైడ్ అనుకుంటున్నాను, బట్ అది అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ లేదు. సో కొద్దిగా రేపు అయితే నేను
లైక్ ఏంటంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ పర్లేదు, నేను ఒకసారి ఫెయిల్ అయినా సరే పర్లేదు. కొన్ని లైక్ చాలాసార్లు మనకి ఏంటంటే మనం చెప్పిన అనాలిసిస్ అన్ని లైక్ ఏంటంటే రైట్ అయ్యాయి. వీళ్ళు ఇంతెందుకు నిన్నటి చెప్పింది ఎంట్రీగా మనకి రైట్ అయింది. సో బట్ స్టిల్ రేపు ఫెయిల్ అయినా సరే నేను తీసుకుంటాను దాన్ని నేను నా బాధ్యత కింద తీసుకుంటాను. ఓకే, సో అది మాట. ఇంకేం సినారియోస్ ఉన్నాయి ఏదో అని చూసుకుంటే, అంటే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ ఉండడం వల్ల మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరకకపోవచ్చు. మీకు ఇక్కడ లైక్ ఈ ఏరియా కాకుండాను ఐదర్ ఈ హై బ్రేక్ అయిపోతేనే, లేదంటే ఈ లో బ్రేక్ అయిపోయినా మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ప్యూర్ క్లారిటీ వస్తుంది అనమాట, ఇంకా ఎటువైపు ట్రావెల్ అవ్వాలా ఏంటి అనేది. ఓకే, సో అది మాట. మీకు అది ఫ్రెండ్స్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే. సో మీకు ఇప్పుడు చెప్పిన క్లాస్లో ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా ఇంకా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.